ఈ హచ్కో కుక్క కథ విన్న తరువాత ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జంతువు ఏది అంటే ఖచ్చితంగా కుక్క పేరే చెప్తారు. ఇది జపాన్‌లో జరిగిన ఒక యథార్థ సంఘటన. హచ్కో అనేది జపాన్‌లోని ఉయినో అనే ఒక ప్రొఫెసర్ దత్తత తీసుకున్న కుక్క పేరు. ఈ హచ్కో అనే కుక్క జపాన్‌లోని అకితా అనే ప్రాంతంలో 1924లో జన్మించింది. సంవత్సరం వయసున్న కుక్క పిల్లని ఉయినో అనే ప్రొఫెసర్ పెంచుకోవడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్ తన ఆఫీస్‌కి ప్రతిరోజు షిబుయా అనే రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ నుండి రైల్లో వెళ్ళేవాడు. ప్రతిరోజు హచ్కో కుక్క ఉదయం యజమానితో రావడం, అతన్ని సాగనంపడం, తిరిగి సాయంత్రం యజమాని రాక కోసం స్టేషన్‌లో వేచి ఉండడం దానికి అలవాటుగా మారింది. అది వారి మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరిచింది. కానీ అకస్మాత్తుగా ఒక విషాద సంఘటన జరిగింది. 1925 మే 21న హచికో యజమాని ప్రొఫెసర్ ఉయినో తన ఆఫీస్‌లోనే మెదడులో రక్తస్రావం జరగడంతో అక్కడే చనిపోయాడు. ఇక అతను తిరిగి షిబుయా స్టేషన్‌కి రాలేదు. అప్పటికి హచికో కుక్క వయస్సు కేవలం 1.5 సంవత్సరాలు. యజమాని మరణం గురించి తెలియని ఆ హచికో తన యజమాని రాక కోసం అమాయకంగా ఎదురుచూస్తోంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రావడం, ఎదురుచూడడం, తిరిగి నిరాశతో వెళ్ళిపోవడం. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ తాను ఎదురుచూడటం మాత్రం మానలేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తన యజమాని రాక కోసం ఎదురుచూస్తూ ఉండేది. రైలు వెళ్ళిన తర్వాతే తిరిగి వెళ్ళిపోయేది. అలా 9 సంవత్సరాలు గడిచిపోయాయి. హచికో ఆరోగ్యం చెడిపోయింది. తనకి విపరీతమైన జబ్బు చేసింది. చివరికి 1935 మార్చిలో యజమాని కోసం ఎదురు చూస్తూనే అలా చనిపోయింది. దానిని నిత్యం గమనించిన రైల్వే వారు, ఆ చుట్టుపక్కల వారు హచికో మరణానికి నివాళులు అర్పించారు. యజమానిపై అది చూపించిన ప్రేమకి, విశ్వాసానికి గుర్తుగా షిబుయా రైల్వే స్టేషన్ ముందే హచికో విగ్రహాన్ని స్థాపించారు. హచికో కథని పేపర్లో ప్రదర్శించారు. సినిమాలు కూడా తీశారు. చివరికి ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల కుక్కగా ప్రజల హృదయాలను గెలిచింది ఈ హచికో జపాన్ కుక్క.